హత్తిరాల క్షేత్రం. నిజానికి ఊరి పేరు హత్యరాలే. పరశురామునికి తల్లి సోదరులను చంపిన దోషం తొలగిన ప్రదేశం. పితృదేవతలకు పిండ ప్రదానం చేసే దక్షిణ గయగా పేరుగాంచిన పవిత్ర స్థలం. పరమశివుడు త్రేతేశ్వర స్వామి పేరుతో కొలువైన క్షేత్రం. మహావిష్ణువు గదాధరునిగా నెలకొన్న నిలయం. చాలా అరుదుగా ఉండే బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం. కడప జిల్లా రాజంపేట మండలంలో విశేషమైన స్థల చరిత్ర కలిగిన ఈ హత్తిరాల పుణ్యక్షేత్రం ఉంది. ఈ క్షేత్రం నందలూరు నుండి 15 కిలోమీటర్లు, రాజంపేట నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి రాజంపేట రూట్లో తాళ్లపాక దగ్గర 108 అడుగుల అన్నమయ్య విగ్రహం ఉంది కదా, అక్కడి నుండి ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఈ హత్తిరాలు చేరుకోవచ్చు. తాళ్లపాక వెళ్ళి అక్కడి నుండి కూడా వెళ్ళవచ్చు, కానీ రోడ్ అంతా బాగాలేదు. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. లోపలికి 1 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. మన దేశంలోని ప్రసిద్ధ పరశురామ క్షేత్రాల్లో ఈ ఆలయం ఒకటి. విశాలమైన చెయ్యేరు నది ఒడ్డున శివాలయం, పరశురామాలయం, విష్ణు ఆలయం నెలకొని ఉన్నాయి. త్రేతాయుగంలో మహావిష్ణువు 7వ అవతారమైన పరశురామునిగా జమదగ్ని మహర్షి, రేణుకాదేవి దంపతులకు జన్మించాడు. భూమిపైన అధర్మంతో నడిచే రాజులను సంహరించడానికి దాల్చిన క్రోధావతారం పరశురాముడు. ఒకనాడు రేణుకాదేవి కుండలో నీటిని తీసుకురావడానికి నదికి వెళ్ళింది. అప్పుడు ఆ నదిలో చిత్రరథుడనే గంధర్వరాజు తన భార్యలతో జలక్రీడలాడుతున్న దృశ్యాన్ని చూసింది. తను కూడా ఒక రాజకుమార్తె కాబట్టి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి అలానే చూస్తూ ఉండిపోయింది. కొంతసేపటికి తేరుకొని నీటిని తీసుకొచ్చింది. ఆలస్యంగా వచ్చిన రేణుకాదేవిని చూసి కారణం అడిగాడు జమదగ్ని మహర్షి. ఆలోచనల్లో అయినా తను కూడా అలా జలక్రీడలాడితే బాగుండుననుకున్న కారణానికి తను మైలపడిందని ఆగ్రహించి తన శిరస్సు ఖండించమని తన పుత్రులను ఆదేశించాడు. వాళ్ళు తమ తల్లిని సంహరించడానికి ముందుకు రాలేదు. అప్పుడు పరశురాముని చూసి నీ తల్లిని సోదరులను సంహరించమన్నాడు. పరశురాముడు తన గొడ్డలితో వారిని సంహరించాడు. తన ఆజ్ఞను పాటించిన కుమారుని చూసి జమదగ్ని మహర్షి ఏమి కావాలో కోరుకోమన్నాడు. తన తల్లిని, సోదరులను బ్రతికించమని ప్రార్థించాడు. వారిని తిరిగి బ్రతికించాడు జమదగ్ని. అలా పరశురాముడు చేశాడని ఎవరైనా అనుసరిస్తారేమో అని, ఎవరూ అలా చేయకూడదు అని పోతన భాగవతంలో ఒక పద్యంలో సూచించాడు. పరశురాముడు తన వారిని బ్రతికించుకున్న మాతృహత్యా దోషం పోలేదు. అప్పటికే కార్తవీర్యార్జునుడు అనే రాజును కూడా వధించాడు. ఆ దోషం కూడా పోవడానికి తీర్థయాత్రలు చేయమని సూచించాడు జమదగ్ని మహర్షి. అనేక తీర్థాలు సేవించినా పోని దోషం 108వ క్షేత్రమైన ఈ బహుదా నదిలో స్నానం చేయగానే గొడ్డలికి ఉన్న రక్తపు మరకలు తొలగిపోయాయి. హత్యాదోషం తొలగి రాలిపోయింది కాబట్టి హత్యరాలే అనే పేరు ఈ క్షేత్రానికి వచ్చింది. ఇప్పుడు హత్తిరాల అని కూడా పిలుస్తున్నారు. పరశురాముని చరిత్రకు గుర్తుగా ఇక్కడ 9వ శతాబ్దంలో ఏకాతాత అనే ముని ఈ గుడిని కట్టించాడు. గర్భగుడి ఒక ఏనుగు కడుపు ఆకారంలో ఉండి విలక్షణమైన నిర్మాణ శైలి కలిగి ఉంది. ఈ గుడిలో పరశురాముడు దివ్యమోహన సౌందర్యంతో కొలువై ఉన్నాడు. ఆయన ఎదురుగా గుడిని నిర్మించిన ఏకాతాత విగ్రహం ఉంది. ఈ విగ్రహం భుజాలు పట్టుకుని మన నుదురు ఆయన నుదుటికి తాకించి మన సమస్యలు చెబితే పరిష్కారం అవుతాయని నమ్ముతారు. గర్భగుడిలో మరో ప్రత్యేకత ఉంది.
విగ్రహం ఎదురుగా నీటిని పోసి ఉంచడానికి ఒక చదునుగా ఉన్న పెద్ద రాతిపాత్ర లాంటి నిర్మాణం ఉంది. అందులో నుండి చూస్తే స్వామి ప్రతిబింబం కనిపిస్తుంది. గుడి బయట నుండి సూర్యకిరణాలు వచ్చి నేరుగా విగ్రహం పైన నీటిలోనూ పడి ఆ వెలుగు విగ్రహంపై పడుతున్నప్పుడు దేదీప్యమానంగా వెలిగిపోయే స్వామి తేజస్సును వర్ణించలేము. ఈ గుడి లోపల వీడియో పర్మిషన్ లేదు. ప్రస్తుతం ఇది పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంది. గుడి ప్రవేశ ద్వారం దాటగానే మరో ప్రత్యేకత బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం. ఇది చాలా అరుదైన శివలింగం. లింగంపై ఉన్న ఈ రేఖలు శక్తికి, జ్ఞానానికి ప్రతీకలు. ఇవి తయారు చేయాలన్నా కూడా వీలు పడదట. ఇలాంటి శివలింగాలు మనకి భీమవరం, పుష్పగిరి, యాదమరి వంటి ప్రాచీన క్షేత్రాల్లో మాత్రమే ఉన్నాయి. ఈ శివలింగాన్ని చూసిన, పూజించిన, 1000 శివాలయాలను దర్శించిన పుణ్యఫలం వస్తుందని నమ్ముతారు. వ్యాస మహర్షి, ఆదిశంకరాచార్యులు వంటి బ్రహ్మజ్ఞానులు మాత్రమే ఇవి ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి ఉత్తర భారతదేశం నుండి కూడా యాత్రికులు వస్తూ ఉంటారు. యుగాల చరిత్ర కలిగి మరుగున ఉన్న గొప్ప క్షేత్రం ఇది. ఇక్కడ ఎంతో ఆహ్లాదంగా ఉంది. పరశురామాలయం చూసాం కదా, ఇప్పుడు శివాలయం చూద్దాం. ఈ కొండని భైరవాచలం అంటారు. త్రేతాయుగంలో రావణుని తండ్రి అయిన పులస్త్య బ్రహ్మ తపస్సు చేసిన స్థలం ఇది. త్రేతాయుగంలో స్వయంభూగా వెలిసినందువల్ల శివుణ్ణి ఇక్కడ త్రేతేశ్వర స్వామి అనే నామంతో పిలుస్తారు. శివలింగం భూమిలో నుండి ఉద్భవించినట్టుగానే ఉంది. ఇక్కడున్న ఆలయాల్లో ఎత్తుగా కొండ ప్రక్కనే ఉంది ఈ శివాలయం. ఈ భైరవాచలం కొండపైన మహాశివరాత్రి పర్వదినం అప్పుడు కార్తీక పౌర్ణమి రోజు కూడా అక్కడున్న దీపస్తంభం పైన అఖండ దీపం వెలిగిస్తారు. ఆ వెలుగు రాజంపేట వరకు కనబడుతుంది. ఈ గుడి నుండి ముందుకు వెళ్తే గదాధర స్వామి ఆలయం ఉంది. చోళరాజుల కాలంలో ఈ గుడి నిర్మించబడింది. భృగు మహర్షి ఇక్కడ తపస్సు చేసి విష్ణు సాక్షాత్కారం పొందాడు. ఆయన కోరిక మేరకు ఒక పాదం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గయలోను, మరో పాదం ఇక్కడ మోపి గదాధరునిగా వెలిసినందువల్ల ఈ క్షేత్రం గయతో సమానమైన ప్రాశస్త్యం కలిగి ఉంది. ఈ నదిలో పిండ ప్రదానాలు చేస్తే గయలో చేసిన పుణ్యం లభిస్తుందని చెబుతారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమంటే గర్భగుడి తలుపులు మూసి ఉన్న దర్శనం చేసుకోవచ్చు. ఎలా అంటే గర్భగుడికి ఎదురుగా గోడలో నక్షత్రాకారంలో ఉన్న రంధ్రం ఉంది. అందులో నుండి చూస్తే స్వామి చాలా బాగా కనిపిస్తాడు. చాలాసార్లు పునర్నిర్మాణం జరిగిన ఈ గుడి తన ప్రత్యేకతను నిలుపుకుంటూనే ఉంది. చాలా ప్రశాంతంగా సాగిపోతున్న ఈ చెయ్యేరుని బహుదా నది అని కూడా అంటారు. ఈ నదికి చెయ్యేరు అనే పేరు రావడానికి కూడా ఒక కథ ఉంది. పూర్వం శంఖుడు, లిఖితుడు అనే 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వారిలో లిఖితుడు ఒక దొంగతనం చేసిన నేరానికి చేతులు పోగొట్టుకున్నాడు. అప్పుడు శంఖుడు చెప్పిన మాట విని ఈ నదిలో స్నానం చేయగానే చేతులు తిరిగి వచ్చాయి. అందుకే ఈ నదికి బహుదా నది, చెయ్యేరు అనే పేర్లు వచ్చాయి.
ఇన్ని ప్రత్యేకతలతో అలరాడుతున్న ఈ పుణ్యక్షేత్రాన్ని తప్పక దర్శించండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.